అమ్మా! చూడు ఈ డ్రెస్ రేటు ఎలా పడిపోయిందో. నిన్నటి దాకా 2000 ఉండేది. ఇప్పుడు రూ. 990కే వచ్చేస్తుంది. నాకది కావాలి. ఆ! రూ. 999. ఆ డబ్బులు పెడితే మా ఊర్లోని ఎకరం పొలం వత్తది తెలుసా నీకు? ఓ పని చేయి. ఆ డబ్బులు పెడితే నీకు కనీసం రేపు పెళ్ళికి ఉపయోగపడుతుంది. బంగారం అన్నా కొనుక్కోవచ్చు కదా! అమ్మా నీకు తెలీదే. దీన్ని కటౌట్ డిజైన్ అంటారు. ఇప్పుడు అందరూ ఇదే వేసుకుంటున్నారు. ఇది ట్రెండింగ్. ఇది గాని నేను వేసుకున్నాను అనుకో హీరోయిన్ లా ఉంటాను. ఏంటిది? నీ దగ్గర ఇక్కడ మెడ దగ్గర చిరిగిపోయింది, వెనకాల చిరిగిపోయింది. దీనికి రూ. 1000. అదేంటమ్మా అలా అంటావు? అది బ్రాండెడ్. బ్రాండెడ్ అంటే బ్రాండెడ్. అయినా నీ పాతకాల పద్ధతులు నా దగ్గర చూపించుకో. ఏంటి ఇది? వీపు దగ్గర చిరిగిపోయింది, మెడ దగ్గర ఊడిపోయింది. దీనికి రూ. 1000. మన పాత బస్తాకి 2 కన్నాలు పెట్టి వేసుకున్నాం అనుకో ఫ్రీగా ఉంటది. అర్థమైందా? రూ. 1000 కలిసి వస్తాయే, చెప్పిన మాట విను. ఏ ఏంటిది? నేను ఆర్డర్ చేసిన చిరుగుల డిజైన్ ఉన్న డ్రెస్ అయితే ఈ పాతకాలపు నైటీ వచ్చిందేంటి? వాడు నన్ను మోసం చేశాడు. ఏదో తేడాగా ఉందేంటి? ఓ నీ తెలివితేటలు తగలయ్యా. అది వాడు నిన్ను మోసం చేయడం కాదు, వాడు నీ భవిష్యత్తు ఏంటి అన్నది చూపించడానికి ముందు పంపించాడు. అది ఆ డ్రెస్ అర్థం. అర్థమైందా? సరిపోయారు ఇద్దరు. సరే నీ సోద ఆపు. నాకు సాయం చేసి పెట్టు. ఇందులో ఒక పట్టు చీర చూశాను, చాలా ప్యూర్ పట్టు అంట. 500కే వస్తుంది. నీ డ్రెస్ మీద 1000 రెట్లు బెటర్. సో దీన్ని అయితే ఆర్డర్ పెట్టు నాకు, సరేనా? అమ్మా నీకెలా తెలుసు ఇలా వస్తుందని? నవ్వకమ్మా ప్లీజ్. నా రూ. 1000 పోయాయి. ఆ చిరుగుల డ్రెస్ వేసుకొని తిరిగావనుకో రేపొద్దున మీ అత్తగారు నీకు అలాంటి నైటీ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు నుంచి వేసుకొని అలవాటు చేసుకో. కానీ సాయంత్రానికి నువ్వు నా పొట్టు చీర ఆర్డర్ పెట్టలేదనుకో నీకు అన్నం కట్టను. నేను అన్నం పెట్టను. నా పొట్టు చీర ముఖ్యం నాకు. అర్థమైందా? అమ్మా చూడు ఈ డ్రెస్ రేటు ఎలా పడిపోయిందో. నిన్నటి దాకా 2000 ఉండేది. ఇప్పుడు రూ. 990కే వచ్చేస్తుంది. నాకది కావాలి. ఆ రూ. 999. ఆ డబ్బులు పెడితే మా ఊర్లోని ఎకరం పొలం వత్తది తెలుసా నీకు? ఓ పని చేయి. ఆ డబ్బులు పెడితే నీకు కనీసం రేపు పెళ్ళికి ఉపయోగపడుతుంది. బంగారం అన్నా కొనుక్కోవచ్చు కదా!